ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కేసులో నిధుల మళ్లింపుపై కేటీఆర్ ను ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ తన న్యాయవాది రామచంద్రరావు వెంట ఏసీబీ కార్యాలయానికి ఉదయం చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం కేటీఆర్ న్యాయవాది విచారణ సమయంలో విజిబుల్ డిస్టెన్స్ లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఫార్ములా ఈ కేసులో 55 కోట్ల నిధుల మళ్లింపు అంశంపై కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్, ఐఏఎస్ దానకిషోర్ వంటి ఇతర అధికారుల స్టేట్మెంట్ల ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ కార్యాలయానికి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తాను ఎలాంటి అక్రమ పనులు చేయలేదని తెలిపారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకముందని చెప్పిన కేటీఆర్ తెలంగాణ ప్రతిష్టను పెంచడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం అవసరమైతే ప్రాణం త్యాగం చేస్తా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా పనిచేశారని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మెరుగుపరచడానికి, తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న చర్యలే ఈ దర్యాప్తు కారణంగా అబాసుల పాలవుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఏసీబీ విచారణను పారదర్శకంగా నిర్వహించేందుకు కేటీఆర్ న్యాయవాదిని పర్యవేక్షణ స్థాయిలో ఉంచి ప్రశ్నలు అడగడం జరుగుతోంది. ముగ్గురు అధికారులు కేటీఆర్ ను విచారిస్తున్నారు. తెలంగాణను అంతర్జాతీయ వేదికగా నిలిపేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో నిధుల మళ్లింపుపై అనేక అనుమానాలున్నాయి. ఎఫ్ఈఓకు నిధుల బదిలీ పద్ధతులు, మంత్రిగా ఉండగా తీసుకున్న నిర్ణయాలు, నిబంధనల ఉల్లంఘన. ఈ కేసు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. కేటీఆర్ విచారణ ముగిసిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. కేటీఆర్ పై ఏసీబీ తీసుకునే తదుపరి చర్యలు బీఆర్ఎస్ పార్టీలో, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయగలవు. ఇప్పటికే బారాస పార్టీ కార్యనిర్వహణ బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం న్యాయపరమైన వ్యవహారమే కాకుండా తెలంగాణ రాజకీయ సమీకరణాలపై కీలక ప్రభావం చూపే అంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.